డీటెయిల్స్ చూద్దాం. హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. జూన్ సెప్టెంబర్ మధ్య హెల్మెట్ ధరించని 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు అంటే 2 వీలర్స్ వినియోగించే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడంతో గత సెప్టెంబరు, అక్టోబరు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే గత 4 నెలల కాలంలో దాదాపు రాష్ట్రంలో 667 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి కూడా ఒక వ్యక్తి హైకోర్టులో దీనిపై కూడా పిటిషన్ వేశారు. అంటే రాష్ట్రంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారంటే రాష్ట్రంలో హెల్మెట్ ఉపయోగించకపోవడంతో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు వివిధ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న అంశాన్ని కూడా అతను హైకోర్టు దృష్టికి పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కూడా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. హైకోర్టు రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం పైన కూడా హైకోర్టు సీరియస్ అయిపోయింది. ఎందుకు రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు పోలీసుల పనితీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఈ 4 నెలల కాలంలో 667 మంది అమాయకులు హెల్మెట్ లేకపోవడంతో మృతి చెందిన రోడ్డు ప్రమాదంలో దీనిపైన ఎందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించట్లేదని చెప్పేసి కూడా హైకోర్టు సీరియస్ అయిపోయింది. మొత్తం హెల్మెట్ నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదని కూడా హైకోర్టును ప్రశ్నించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటే 667 మంది మృత్యువాత పడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు పోలీసులకు అటు రవాణా శాఖ కమిషన్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం తీసుకుంటే హైకోర్టు రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా కూడా హైకోర్టు ఆదేశాలు త్వరలో ఇవ్వే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.